ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల ఆరాధ్య దైవం కేస్లాపూర్ నాగోబా జాతర ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పుష్యమాస అమావాస్య వేళ మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలతో ఈ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. గంగాజలంతో అభిషేకం, మెస్రం వంశీయులు 100 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన పవిత్ర గంగాజలంతో నాగోబా దేవతకు మహాభిషేకం నిర్వహించారు. అనంతరం కొత్తకొండలో బండిన నైవేద్యాన్ని సమర్పించారు. జిల్లా కలెక్టర్ రాజశీష, ఖానాపూర్ ఎమ్మెల్యే బెడ్మ బుజ్జు పటేల్ నాగోబాను దర్శించుకుని జాతరను అధికారికంగా ప్రారంభించారు. ఈ నెల 22 నిర్వహించనున్న గిరిజన దర్బార్ కోసం పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. सार के भी बाहर डाले बाहर खड़े करके निकाल एक मिनट रुको कार वाला बंद कर నాగోబా కేస్లాపూర్ జాతర సందర్భంగా ఈరోజు మహాపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, 18 నుంచి 25 వరకు మన నాగోబా కేస్లాపూర్ జాతర భారత్లో రెండో ఎత్తున అతి పెద్ద ఎత్తున ట్రైబల్ ఫేర్ అది మన ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతూ ఉంది. అది మన ఆదిలాబాద్ జిల్లా అందరికీ గౌరవం. ఈరోజు మహాపూజ కార్యక్రమంలో కూడా నాతో పాటు గౌరవ స్థానిక శాసనసభ్యులు బెడ్మ బుజ్జు పటేల్ గారు, గౌరవ ఎంపీ గారు గోదం నగేష్ గారు, గౌరవ బోత్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారు, ఎస్పీ గారు అఖిల్ మహాజన్ గారు, పిఓఐటీడీఏ గారు, మిగతా అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మెస్రం వంశులు మెస్రం వెంకట్రావు పటేల్ గారు,
వారితో పాటు అందరూ మెస్రం వంశులు కూడా ఈరోజు ప్రశాంతంగా వాతావరణంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరితో కలిసి కూడా మహాపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందాక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చెప్పినట్టు ఈ చాలా ఒక ట్రెడిషన్. ఆ ట్రెడిషన్లో గత ఒక నెల నుంచి మళ్ళీ కేస్లాపూర్ నుంచి మళ్ళీ అక్కడ గోదావరికి వెళ్ళి గంగాజలం తీసుకొని మళ్ళీ అభిషేకం చేసి మళ్ళీ మన మరీ చెట్టు దగ్గర ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి అన్నీ చేసుకొని చాలా ప్రశాంతంగా వాతావరణంలో చాలా పవిత్రమైన ఈ జాతర మన జిల్లాలో జరుగుతూ ఉంది. సో గతంలో మనం మొన్న కూడా 2-3 టైమ్స్ దీనికి సంబంధించిన ప్రిపరేటరీ మీటింగ్ కూడా చేసుకొని ఈ అన్ని ఏర్పాట్లు కూడా కేస్లాపూర్ నాగోబా మహాపూజని మరి ఇప్పుడే చేయడం అనేది జరిగింది. మనందరికీ తెలుసు కేస్లాపూర్ యొక్క విశేషాలు. మరి మెస్రం వంశస్థులందరూ కూడా పెద్ద ఎత్తున కేస్లాపూర్ నుంచి మొదలుకొంటే గంగాజలానికి వెళ్ళి గోదావరికి వెళ్ళి మరి పాదయాత్ర రూపంలో వెళ్ళి తిరిగి గంగాజలాన్ని తీసుకొచ్చేసి మరి ఈరోజు పూజ కార్యక్రమాన్ని చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో మరి జిల్లా కలెక్టర్ రాజర్షి షా గారు, ఎస్పీ అఖిల్ మహాజన్ గారు, ఏఎస్పీ కాజల్ గారు, అదేవిధంగా మన ఐటీపీఓ యువరాజ్ మనబడ్ గారు, అదేవిధంగా ఎంపీ నాగేశ్వర్ గారు, బూత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు కూడా అందరూ కూడా భక్తులందరూ కూడా భాగస్వాములు కావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన అభివృద్ధి విషయంలో మరి గతంలో 6 కోట్లు మంజూరు చేసినట్లు మరి చేశారు. దానికి గతంలో ఎలాంటి ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండానే జియో చేసి మరి ఉన్నటువంటి కాంట్రాక్టర్ కేవలం 2 కోట్లతోటి పనుల్ని పూర్తి చేసి అది పెండింగ్లో ఉంటే మరి ఆ విషయంలో కూడా మొన్న ఇన్ఛార్జ్ మంత్రి గారికి అదేవిధంగా కొండ సురేఖ గారికి దృష్టికి తీసుకెళ్లేసి మాట్లాడమని జరిగింది. దాంతోపాటు జిల్లా కలెక్టర్ గారు మరి పూర్తి స్థాయిలో నివేదికల్ని ఈ యొక్క జాతర కేస్లాపూర్ జాతర అంగరంగ వైభవంగా భవిష్యత్తులో ఒక పెద్ద ఎత్తున జరగాలనే ఆలోచనతో 22 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనలు పంపడం అనేది జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు స్టార్ట్ అయిన కేస్లాపూర్లో నాగోబా జాతర మహాపూజతో ఇది ప్రారంభమైంది. ఆల్రెడీ 1 మంత్ నుంచి గోదావరి పోయి అక్కడి నుంచి నీరు తీసుకొని అప్పటి నుంచి ఇది మొదలైంది. ఈ రోజు నుంచి ఇది సెకండ్ లార్జెస్ట్ ఫెస్టివల్ అంటే జనాలకి ఓపెన్ అయింది. మ్యాక్సిమం జనాలు ఇక్కడ భక్తులు ఇక్కడ వచ్చి పూజ చేయాలి. ఎందుకంటే ఆదివాసులు ఇప్పటి వరకు మేసం వంశములు ఇప్పటి వరకు వాళ్ళు సంప్రదాయానికి కాపాడుకుంటున్నారు. మనం కూడా ఇక్కడ వచ్చి అందరు భక్తులు ఇక్కడ వచ్చి వాళ్ళు ఇక్కడ నాగోబా దేవుడికి ఇక్కడ వచ్చి వాళ్ళు పూజ చేయాలి కోరుకుంటున్నాము. ఎక్కువ కంటే ఎక్కువ మంది ఇక్కడ వచ్చి పూజ చేయాలి. 22 తారీఖు ఇక్కడ మళ్ళీ ప్రాచీన టైం నుంచి 1940s నుంచి ఇక్కడ ఒక మంచి ఇది కల్చర్ ట్రెడిషన్ నడుస్తుంది. అందరు ఆదివాసీస్ ఇక్కడ వచ్చి మంత్రులకి అధికారులకి ఎమ్మెల్యేలకి వాళ్ళ ఇష్యూస్ చెప్పి అక్కడే ఆన్ ద స్పాట్ గ్రీవెన్సెస్ రేజ్ చేసి రిజాల్వ్ అవుతుంది. అది